దేవుని వాక్యాన్ని మనం ఎప్పటిలాగే ఆలోచించేద్దాం. ఆదికాండము 24 అధ్యాయంలో ఈ దినం మనం ప్రారంభించుకోవడానికి సిద్ధపడదాం. ఆదికాండము 24 అధ్యాయం. గత వారం మనం 23వ అధ్యాయం 20 వచనం వరకు కూడా మనం ఆలోచన చేసాం. ఈ దినం 24 అధ్యాయంలో మనం కొన్ని సంగతుల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచుకోవడానికి సిద్ధపడదాం. 24 అధ్యాయం 1వ వచనం చదువుకుందామా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము వయసు చాలా ఎక్కువ, అంటే సుమారుగా ఈ అధ్యాయం రాసేసరికి సుమారుగా 140 సంవత్సరాలు పైబడే ఉంది ఆయన వయసు. 140 సంవత్సరాలు పైబడే ఆయన వయసు ఉంటుంది. ఇక్కడ అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములు అనగా భౌతిక సంబంధమైన విషయాలు, అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆశీర్వాదం దేవుడు అబ్రహాం గారికి అనుగ్రహించాడు. ఆశీర్వాదపు రుచి, ఫలాల యొక్క అనుభూతిని ఎరిగిన వాడు మొట్టమొదటిగా అబ్రహాం గారు. ఆయనకు దక్కిన ఆశీర్వాదాలు మెండైనవి. చూడండి 2వ వచనంలో, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదను అంటున్నాడు అబ్రహాం గారు తన ఇంటి పెద్ద దాసుని పిలిచాడంట. తన ఇంటి పెద్ద దాసుని పిలిచి, నీ చెయ్యి నా తొడ కింద పెట్టు అని అడుగుతున్నాడు. బహుకాలం గడిచిన వృద్ధుడు, నీ చెయ్యి నా తొడ కింద పెట్టు, నీతో నేను ప్రమాణం చేయిస్తాను, నీతో నేను ప్రమాణం చేయిస్తాను. ఏంటి ప్రమాణం అంటే, నా కుమారుడైన ఇస్సాకుకు నువ్వు కనానీయులలో ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేయకూడదో, నా స్వజనుల యొద్దకు వెళ్ళి వారి యొద్ద నుంచి ఒక అమ్మాయిని, వధువుని తీసుకొచ్చి నా కుమారుడికి పెళ్లి చెయ్యాలి అని అడిగాడు. ఎవరితో అండి చెప్పండి, తలకనీళ్ళు ఎంచుకోకండి ఇవాళ నా చేత. అర్థమైందా? ఎవరితో? ఇస్సాకుతోట. ఎవరితో మాట్లాడరా? ఎవరితో? ఎంత దుర్మార్గం అంటే ఇది, నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఎంత ఏమంటుంది దీన్నంటే మందమతులు. ఏమతులు? మందమతులు అంటారన్నమాట. మతి మందగించిపోతే మీకులా ఉంటారనమాట. చెప్పింది కూడా చెప్పలేకపోతే అర్థం ఏంటి? మందమతులు అంటారన్నమాట వీళ్ళని. అబ్రహాం ఎవరితో ప్రమాణం చేస్తానన్నాడు? తన ఇంటి పెద్ద దాసునితో. తన ఇంటి ఇస్సాకుతో కాదు, తన ఇంటి పెద్ద దాసునితో మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ పెద్ద దాసుడు? కొన్ని వివరాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, గమనించండి, మనసులో పెట్టుకోండి. ఎవరు పెద్ద దాసుడు? పేరు లేదు దీనికి. ఏంటి అమ్మా? గట్టిగా చెప్పండి నాకు. చెప్పాలి గట్టిగా. పదాల పేర్లు, అక్షరాలు సరిగా చెప్పాలి. ఎలియేజరు అని ఉంటుంది. ఎలియేజరు 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఎక్కడ మీకు కనపడదు. 24 అధ్యాయంలో ఎక్కడో కూడా తన పేరు మీకు కనపడదు. మీరు చదివితే మీకు ఎక్కడ కూడా తన ఇంటి పెద్ద దాసుని పేరు అక్కడ రాయలేదు. 15వ అధ్యాయం రాశాడు. చూద్దాం. 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రహాం అన్నాడు, ప్రభువైన యెహోవా, నన్ను బాగా ఆశీర్వదించావు, నాకు అన్ని ఇచ్చావు, నాకు ఏమి ఇచ్చినానేమి? నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. నేను సంతానం లేదు, నేను పోతున్నాను. సంతానం లేకుండా నేను పోతానే. అలా పోతే దమస్కు ఎలియాజరే
నా ఇంటి ఆస్తికర్త యగును కదా అన్నాడు. అంటే ఎవరో దాసుడు, తన దాసుడే తన ఇంటి యజమానుడు అయిపోతాడు. నేను లేకపోతే ఎవరో అని లేకపోతే వాక్యమేనరా, మంచి విషయాలు చెప్తాను. ఇంటి పెద్ద దాసుడే యజమానుడు అయిపోతాడు. ఎందుకని? పిల్లలు లేకపోతే ఎవరిదే ఆస్తి అంతా? పిల్లలు లేకపోతే ఎవరిది ఆస్తి? ఎవరిదండి? దాసునిదే. మాట్లాడండి మీరు చక్కగా. పిల్లలు లేకపోతే ఆ ఇంటి ఆస్తి అంతా ఎవరిదే? ఆ ఇంట్లో ఎవరైతే పెత్తనం చేస్తున్నాడో దాసుడు, అతనిదే ఆస్తి అంతా కూడా. ఇప్పుడు ఈ ఎలియాజరు, ఆ పదం మర్చిపోకండి. బైబిల్లో ఎలియాజరు అంటాడో ఎలియాజరు అంటాడు. పదాలని మనం కొన్నిసార్లు ఏలి అని ఎలీసా అంటాం, ఏలి అని ఏలి అంటాం, శిష్యుల్ని శిశువులు అంటాడు మోహన్ రావు. అయితే కొన్ని పదాలని పట్టుకోవాలి. ఒకటికి 2 సార్లు అర్థం మన నాలుగుకి తిరగకపోతుంటే ఎక్కువ సార్లు దాన్ని కంఠపతంగా మాట్లాడుతా చదువుతా, లేకపోతే ఆ పదాన్ని ఎక్కువ సార్లు పలకడం వల్ల పదాలు మనకి చక్కగా వస్తాయన్నమాట. ఎలియాజరు వేరు, ఎలియాజరు వేరు. అర్థమవుతుందా? ఎలియాజరు ఎవరో? అబ్రహాం యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు. ఎలియాజరు ఎవరో ఒకసారి చూడండి. ఎలియాజరు గురించి ఒక మాట, ఎలియాజరు గురించి చూద్దాం ముందుగా, తర్వాత ఎలియాజరు చూద్దాం. ఎలియాజరు బైబిల్లో ఎంతమంది ఉన్నారో చూద్దామా? నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అందరూ తీయండి, చక్కగా నేర్చుకోండి, సంతోషంగా ఉండండి, ఆస్వాదించండి వాక్యాన్ని. నిర్గమాకాండము 18వ అధ్యాయము 1 నుంచి 4 చక్కగా చదవాలి కూడా. వాక్యం తీసి వెంటనే చదవాలన్నమాట. 1 నుంచి 4. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్య అయిన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన షిప్పోరాను అతని ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చాడంట. ఎక్కడికి? మోషే దగ్గరికి వచ్చాడు. 3-4 వచనాలు చదువుతాను చూడండి. అప్పుడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గొర్షేను అని పేరు పెట్టింది. ఎవరు పెడుతున్నారో చదివిన దాన్ని గ్రహించాలి. చదివేయడమే కాదు, చదివిన దాన్ని గ్రహించాలి, చెప్పిన దాన్ని వినాలి, మనసుని పెట్టాలి. ఎవరు పెడుతున్నారు పేర్లు అంటే మోషే గారు పెడుతున్నారు. ఏమని? పెద్ద కొడుకుని తీసుకొస్తే పెద్ద కొడుకు ఒక పేరు పెట్టాడండి. ఏంటంటే గొర్షేను అని పెట్టాడు పేరు. రెండోవాడికి ఏం పేరు పెట్టాడు చూద్దాం. రెండోవాడికి ఏం పేరు పెట్టాడు? 4వ వచనం. నా తండ్రి దేవుడు నాకు సహాయమై, నా తండ్రి దేవుడు నాకు సహాయమై, మర్చిపోకండి పదాలు. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాడు. పుట్టినోట్లో ఒక అంకి ఉంది చూడండి, ఒక అంకి. చూడరా బైబిల్ చూడండి కాసేపు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర వెళ్ళాలి పిల్లలు. సన్నిధిలో మాత్రం నిద్రపోతారు. వాక్యం బాగా చూడాలి. పెద్దోళ్ళు ఎలాగో వాక్యాలు సరిగ్గా వినట్లేదు, మీరైనా వాక్యం సరిగ్గా వినాలి. అర్థమవుతుందా? ఏమనుంది? పుట్టినోట్లో అంకి ఉంది. ఎన్ని అంకి ఉందిరా? 1 గొప్పడువులే. ఎన్ని? 5 అని ఉంది చూడండి, 5. ఇప్పుడు 5 అన్నది చిన్న అక్షరాల కింద ఉన్నాయా? చిన్న అక్షరాలతోనూ ఈ పేజీ కింద చిన్న ఉన్నాయి కదా పేర్లు, వాటిని పుట్టినోట్లు అంటారు. రాబాయిలు పుట్టినోట్లు అంటారు. అట్లే ఈ పుట్టినోట్లో కింద ఈ 5 అంకి ఎక్కడుందో అది చదవండి అమ్మా. దేవ సహాయము. ఎలియాజరే అన్న పేరుకి ఏంటి అర్థం? దేవ సహాయము, దైవ సహాయము అని వచ్చిపోని. చాలామంది దైవ సహాయము, దేవ సహాయం అని పేర్లు పెట్టుకుంటారు. అంటే ఎలియాజరే అన్న పదం హెబ్రీ పదం, హెబ్రీ భాషలో ఎలియాజరు. అదే పదాన్ని తెలుగులో పెడితే దైవ సహాయము,
దేవుని సహాయము అని అర్థం వస్తుంది అన్నమాట. ఎందుకంటే పైన చెప్పాడు ఏంటి, నా తండ్రి దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి వీడి పేరు కూడా సహాయమే అని తన కుమారుడికి మోషే గారు పెట్టిన పేరే ఎలియాజరు. ఆ పేరే అంతకుముందు అబ్రహాము దాసునికి ఉంది. ఇలాంటి ఎలియాజర్లో బైబిల్లో 11 మంది ఉన్నారు. ఇదంతా చెప్తే మీకు సమయం సరిపోదని అందరి పేర్లు మీకు చెప్పడానికే నేను ఇష్టపడతలేదు. ఇలాంటి ఎలియాజర్లో మొత్తం బైబిల్లో 11 మంది ఉన్నారు. గుర్తుందా? ఎలియాజర్ వేరు, ఎలియాజర్ వేరు. చెప్పాను కిందక ఎరా మోషే, ఎలియాజర్ వేరు చెప్పాలి. ఎలియాజర్ వేరు, ఎలియాజర్ వేరు. బైబిల్ అలా ఇంతలాగా మీకు ఎవరు నేర్పించరు ఎక్కడ కూడా. చుట్టుపక్కల మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత వివరంగా వాక్యాలు మీకు ఎవరో చెప్పరు. అర్థమవుతుందా? చూడండి, ఎలియాజర్ వేరు, ఎలియాజర్ వేరు. ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చింది. ఏం పాటరా? ఎలియాజర్ మీద ఒక పాట వచ్చింది. ఎలియాజరే అని ఒక పాట వచ్చిందా? ఎబినేజర్ అని పాట వచ్చింది. ఎబినేజర్ అనే పదాన్ని అతను ఎలా ఉపయోగిస్తాడంటే ఎబినేజరే అంటాడు అక్కడ పాట పాడేవాడు. పదాలు అక్షరాలు మార్చేస్తున్నారు. అక్షరాలు మారితే మనుషులు మారిపోతారు బైబిల్లో. ఎలియాజర్ అంటే ఒకరిని చూపిస్తారో, ఎలియాజర్ అంటే మరి మీకు మాట చూపిస్తాను చూడండి ఎలియాజర్ గురించి. నిర్గమాకాండం 6వ అధ్యాయం. నిర్గమాకాండం 6వ అధ్యాయం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం చదువునా? అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోనుని సహోదరియు ఎలీషెబాను పెళ్లి చేసుకొనెను. అహరోను పెళ్లి చేసుకున్నాడంట ఎలీషెబాను. ఆమె అతనికి కుమారుని కన్నదంట. ఆ కుమారుల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. నాదాబు, అబీహు. తెలుసు కదా, నాదాబు అబీహులు అందరికీ జ్ఞాపకం. ఎందుకని? దేవుని సన్నిధిలో అన్యాగ్ని పట్టుకొచ్చి చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళిద్దరే. అన్యాగ్ని అంటే అన్య ఆచారాలు పట్టుకొచ్చారు దేవుని సన్నిధిలోకి. చెప్తాను కాసేపు ముందుకెళ్తే. అన్య ఆచారాలు, అన్య పద్ధతులు క్రైస్తవ సంఘాల్లోకి తేకూడదు. దేవుని సన్నిధిలోకి అన్య ఆచారాలు తేకూడదు అసలు. వీరు తెచ్చారు అన్యాగ్ని, అంటే వేరొక అగ్ని. దేవుని అగ్ని కాదు అది, వేరొక అగ్ని తెచ్చారు. నాదాబు అబీహులు చచ్చిపోయారు అన్నమాట. తర్వాత ఇంకో 2 కుమారులు ఉన్నారు. ఎవరంటే ఎలియాజర్ అంటే చూడండి అక్కడ, ఎలియాజర్. బైబిల్ చూడాలి అందరూ. ఎలియాజరు, ఈతామారు అని ఉంటుంది. 4 కొడుకులండి ఎవరికే? అహరోనికి. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 4 కొడుకులు. ఈ 4లో ఎలియాజరు ఉన్నాడు చూసారా? ఇతను ఎలియాజర్ కాదు, మళ్ళీ ఇతను ఎలియాజరు కాదు, ఎలియాజర్ వేరు, ఎలియాజర్ వేరు. ఎలియాజర్లు బైబిల్లో 11 మంది ఉన్నారు అబ్రహాం దాసులతో కలిపి. ఎలియాజర్లో బైబిల్లో 8 మంది ఉన్నారు. ఎలియాజర్లో బైబిల్లో 8 ఉన్నారు. సరే, మీకు ఎప్పుడైనా వివరం కావాలని నన్ను అడగండి, నేను మీకు తెలియజేస్తాను. ఈ ఎలియాజర్ గురించి మనం చాలా అద్భుతమైన పాఠం నేర్చుకోవాలి. మనం ఎలియాజర్ అంటే మీరు తక్కువ అంచనా వేయకండి. ఎలియాజర్నే అబ్రహాము దాసుడు కదండి అని, అతని దాసుని ద్వారా మనమేమి నేర్చుకుంటాం అని మొండికేయడం కానీ, అబ్రహాము దాసుని తక్కువ చేసి చూడటం కానీ మన క్రైస్తవ జీవితాలకి మంచిది కాదు. ఎందుకంటే చాలా విషయం ఉంది అబ్రహాం గారి దాసుల్లో. ఎలియాజర్లో చాలా విషయం ఉంది, కంటెంట్ ఉంది అతని దగ్గర చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకొని తగ్గాయి. మనం నేర్చుకోమండి, వాస్తవం చెప్పనా, మనం నేర్చుకోం. మనకే ఇందా చెప్పాను కదా, మందమతులమని బుద్ధి బలిసిపోయి. ఏం బలిసిపోయింది? బుద్ధి బలిసిపోయి వాక్యం పట్టించుకోవట్లేదు. ఎవరో కూడా వాక్యాన్ని మనసులో పెట్టట్లేదు. ఎవరు కూడా నేర్చుకోవట్లేదు. ఎంత మంచి చెప్పినా సరే మంచిని ఎవరు కూడా తీసుకోవట్లేదు. అలా ఉంది సమాజం. చూద్దాం ఎలియాజర్ మనకి ఏం పాఠం నేర్పిస్తాడో చూద్దాం. ఇతను 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తాను, ఆలోచన చేయండి. 15వ అధ్యాయంలో అబ్రహాం గారి ఆలోచన ఏంటి? నాకు పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడున్న నా ఆస్తి అంతటికి ఎవరు వారసు నా తర్వాత?
నా ఆస్తి యొక్క యోగక్షేమాలో, నా ఆస్తి యొక్క ఈ చూపు అంతా కూడా, లేకపోతే దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్న ఈ ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అనుకుంటున్నాడంట. వినండి రై, అంతమాట వినండి చెప్పలేకపోతున్నాను మీకు. వాక్యం వినండి. ఎలియాజరే, నాకు పిల్లలు లేరు కాబట్టి ఎలియాజరే నా ఇంటి ఆస్తి అంతటి మీద అధికారి కాబట్టి అతనిదే నా ఆస్తి అంతా అని అనుకుంటున్నాడు. అబ్రహాము గారికి ఎలాంటి ఆలోచన ఉందంటే, ఎలియాజరు స్నేహితులకి, ఎలియాజరు కుటుంబానికి, బంధువులకి, అన్నదమ్ములకి, భార్యా పిల్లలకి ఎలాంటి ఆలోచన ఉంటుంది? ఆలోచన చేయండి. పెద్ద ఆస్తి, పెద్ద బాగా ఆస్తిపరుడి దగ్గర, బాగా ఎక్కువ ఆస్తి ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఒక పనుడు ఉన్నాడు, అతను తప్ప మరొక ఆధారం అతనికి లేదు. అలాంటప్పుడు అతను ముసలోడు అయిపోయాడు, అతను చనిపోతానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుంటే, ఇలాంటి సమయంలో ఈ దాసునితో ఉంటున్న ఆ కుటుంబం కానీ, లేకపోతే మిగతా వారు కానీ ఏమంటారు? నీకేంట్రా, నీకేంటి? ఆ ముసలోడు రేపో మాపో చచ్చిపోతాడు. చచ్చిపోతే అతని ఆస్తి అంతరికి నీదే కదా, అతని ఆస్తి అంతా కూడా నీదే, నీకేంట్రా? నానా అబ్రహాం తాత ఎప్పుడైనా చచ్చిపోతాడు, చచ్చిపోతే ఈ ఆస్తి అంతా మందే నానా అంటారు పిల్లలు. భార్య అంటది, ఏమండి అబ్రహాం గారు చనిపోతే ఆస్తి అంతే మందే. ఇప్పుడు వీరందరి దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే ఎలియాజర్ మీద ఉంది. అబ్రహాము గారి ఆస్తి అంతా ఇతందే, అబ్రహాము గారి దృష్టి అతని మీద పడిందంటే మిగతా వారందరూ ఎలా ఆలోచన చేస్తారో మనం ఊహించవచ్చు ఈజీగా. కాబట్టి ఎలియాజర్ మనస్తత్వం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఇతను లేకపోతే ఇదంతా నాదే అని ఉండాలి. ఎలియాజర్ ఎంత మంచి నమ్మకమైన స్వభావం కలిగిన వాడంటే, లేక అబ్రహాం గారికి ఇస్సాకు అనే కుమారుడు పుట్టాడు. 15 అధ్యాయంలో అయితే పిల్లలు లేరు, ఆస్తి ఉంది, అబ్రహాం ఉన్నాడు, ఎలియాజర్ ఉన్నాడు. ముందుకు దాటేసరికి అబ్రహాము గారు బిడ్డను కన్నాడు, ఇస్సాకు. ఇప్పుడు లోకులంతా కూడా ఈ ఆస్తి అంతా నీదే అని ఎలియాజర్తో అంటుంటే, తన చుట్టూ ఉన్నవారంతా కూడా ఈ ఆస్తి అంతా నీదే, నీ కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు ఆస్తి అని అంటుంటే, ఎలియాజర్ మనస్తత్వం ఎలా ఉందో మనం ఆలోచన చేయొచ్చు ఇక్కడ. ఎలా అంటే, లోకులందరూ ఇలాగంటే ఈ ఆస్తి నాదే అని ఆస్తి మీద ఆశలు పెంచుకోవాలి ఆ వ్యక్తి లెక్క ప్రకారంగా. అబ్రహాం ఆస్తి మీద ఎవరు ఆశలు పెంచుకోవాలి? ఇప్పుడు ఎలియాజర్ ఆశలు పెంచుకోవాలి. నాదే ఇదంతా, నాదే, నాకే కాబోతుంది, ఇంకా నా యజమానునికి పిల్లలు అనేవారు లేరు, తన భార్య గర్భం ఉడిగిపోయింది, ఇతను కూడా ముసలోడైపోయాడు, ఇంకా నాకు అడ్డు లేదు, ఈ ఆస్తి అంతా నాదే అనుకోవాలి. ఇస్సాకు పుట్టాడు. ఈ స్వభావంతో ఉన్నప్పుడు ఇస్సాకు పుడితే ఎలియాజర్ ఇస్సాకుని ఏమైనా చేయొచ్చు. ఎంతమంది లేరండి ఆస్తుల కోసం పిల్లల్ని, యజమానులు పిల్లల్ని చంపేసిన ఎంతమంది లేరు సమాజంలో? ఆస్తుల కోసం, ఏదో 1 లక్ష రూపాయల కోసం, 2 లక్షల కోసం, 1 కోటి రూపాయల కోసం చంపేశారు. మరి కోటాను కోట్ల ఆస్తి, విస్తారమైన పశుమందలు, ఇలాంటి ఆస్తిపరుడైన అబ్రహాము మీద, లేకపోతే అబ్రహాము ఆస్తి మీద కన్నేసి ఒకవేళ ఎలియాజరు ఇస్సాకుని చంపేయలేడంటారా? ముందుకెళ్తే అబ్రహాం చనిపోయిన తర్వాత ముందుకెళ్తే, అబ్రహాం చనిపోయేంత వరకు అబ్రహాంకు దాసుడు ఎవరో? ఎలియాజరు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు దాసుడు ఎలియాజరు. నమ్మకమైన వాడు ఎలియాజరు. తన చుట్టూ ఉన్నవారందరూ కూడా ప్రలోభాలకు గురి చేస్తుంటే, ఏ ప్రలోభానికి లొంగిపోకుండా నా యజమానునికి నేను హృదయపూర్వకంగా సేవ చేయాలని తన యజమానుని ఎంత ఆయన అభిమానించాడో, ఒక దాసునిగా తన కర్తవ్యాన్ని ఎలా అతను నిర్వర్తించాడు అనేది మనకి ఈరోజు పాఠం మాట. ఇస్సాకుకి ఏ హాని చేయలేదు ఎలియాజరు, తన ఆస్తి మీద ఏ కన్ను వేయలేదు ఎలియాజరు, ఏదో ఒక రకంగా తన ఆస్తిని పంచుకోలేదు ఎలియాజరు, భాగం ఏమని అడగలేదు ఎలియాజరు. బుద్ధిహీనుడైన కుమారునికి
దాసుడు ఏలువాడు అవుతాడని చెప్తాడు ప్రసంగి గ్రంథంలో. అట్టివాడు సహోదరులతో కలిసి పిత్రార్జితం పంచుకుంటాడు అంటాడు. పిత్రార్జితం ఎవడో బుద్ధిహీను యొక్క దాసుడు. కానీ ఇతను తన పిత్రార్జితాన్ని, ఇస్సాకు యొక్క పిత్రార్జితాన్ని ఇతను భాగం కావాలని కోరుకోలేదు, అసలు కోరుకోలేదు. అంటే ఎలియాజరు చాలా నమ్మకమైన స్వభావం గలవాడు. లోకమంతా అంటుంది ఏమంటే, అబ్రహాం ఆస్తి అంతా నీదే అంటుంది. లేదు లేదు, అబ్రహాంకు నేను దాసుని మాత్రమే అంటున్నాడు. లేదు లేదు, ఇస్సాకు అనేవాడే నీకు అడ్డు, అతను లేకపోతే ఈ ఆస్తి అంతా నీదే కదా అని అంటుంది. లేదు లేదు, అబ్రహాంకు దాసుడిని, తర్వాత నేను ఇస్సాకుకి దాసుడిని అని చెప్తున్నాడు. ఎవరో? ఎలియాజరు. ఇస్సాకు పుట్టిన అతనికి కూడా లోబడ్డాడు. ఎవరో? చిన్నపిల్లడు అండి. ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకు. ఎలియాజరు ముందు ఇస్సాకు ఎలాంటాడు? చిన్నపిల్లడు. లోబడతారా? కొంతమంది చూడండి, కొంతమంది వ్యక్తుల దగ్గర మరి ఇలా దాస్యం చేస్తారు. అలాంటి వాళ్ళు వారి పిల్లల్ని ఇష్టానుసారంగా కొడతాం, తిడతాం, ఏవో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కుమారులని దాసులు అంటే ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి లోకువ. కానీ ఎలియాజరు ఇస్సాకు పట్ల అలాంటి అమానుష కార్యక్రమాలు, పనులు ఏమీ కూడా చేయలేదు. అబ్రహాముకి ఎలా లోబడ్డాడో ఇస్సాకు కూడా అలాగే లోబడతాడు. ఇది ఎలియాజరు యొక్క గొప్పతనం. ఎలియాజరు యొక్క గొప్పతనం ఇదంతా కూడా మనం చూద్దాం. చూడండి, ముందుకెళ్ళి దాని గురించి ఆలోచన చేసి ఈ సందర్భాన్ని ముగించుకుందాం. ఈ 24వ అధ్యాయంలో చెబుతున్నాడు కదా అబ్రహాము ఏమనంటే, నువ్వు వచ్చి నా తొడ కింద నువ్వు చేయి పెట్టు, నేను నీతో ప్రమాణం చేయిస్తాను అన్నాడు. అలాగే వచ్చాడు అబ్రహాం దగ్గర తొడ కింద చేయి పెట్టాడు. ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో అయ్యా, మరి సరే వెళ్తాను. ఎక్కడికి ఎలా ఉంటావు? నా స్వజనుల ఎద్దకు వెళ్ళు. నువ్వెక్కడ కనానీయుల కుమార్తెల్లో ఎవరిని కూడా నా కుమారుడికి పెళ్లి చేయడానికి వీల్లేదు. సరే వెళ్తాను. ఎవరో పెద్ద దాసుడు. నన్నే పంపాలా? ఇంకెవరు లేరా? నాకు కాళ్ళు నొప్పులు, నాకు తలకాయ వంగదో, నడుము బాగా సరి పనిచేయదు, నీకు చేసి ఉడుగుని చేసి నేను బాగా నా కీళ్ళని అరిగిపోయినాయి, ఇంకెవరు లేరా, నేనే ఉన్నానా అన్నాడా అబ్రహాం గారితో ఎలియాజరు? వెళ్తావా? వెళ్ళాలి నువ్వు అంటే సరే వెళ్తాను. ఒక దాసుడు యజమానుడికి ఎలా లోబడాలో అలా లోబడుతున్నాడు. ఒక దాసుడు తన యజమానునికి ఎలా లోబడాలో అలా స్పష్టంగా లోబడుతున్నాడు, ఖచ్చితంగా లోబడుతున్నాడు. వెలువయ్యా, వెళ్తాను. నువ్వు పరిచయం చేయి. నేను చేయలేను. మన స్వభావం అది. మనం దాసులం కాదు. మనం ఎవరు? ఏలికలం. అందరూ మనం చేయడం ఏంటి? మన స్వభావానికి, అబ్రహాము దాసుని ఎలియాజరు స్వభావానికి చాలా తేడా ఉంటుంది. కొత్త నిబంధన బోధ అంతా చాలా మంచి బోధ. ఇది కొత్త నిబంధన బోధ లేని కాలంలో బోధకి అనుకూలంగా బోధ ఎలా ఉంటుందంటే అలాగే బతికారు వీళ్ళు. బోధ లేదండి అప్పుడు. అసలు ఈ బోధ అంతా కొత్త నిబంధన బోధ. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చెప్పాల్సిన బోధ ఇది. కానీ అబ్రహాం గారు బ్రతుకుండగానే ఇలాంటి బోధ ఒకటి ఉంటుందని చెప్పేసి వారి బ్రతుకుల ద్వారా వారు చూపించేశారు. మనం చూడగలుగుతుంటే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాలంటే వెళ్తానయ్యా, వెళ్తాను. ఒకే ఒక మాట అంటాడండి ఆయన. ఏమంటే, నేను వెళ్తాను కానీ ఆ స్త్రీ ఇక్కడికి రానంటే, నేను వెళ్తాను, నువ్వు చెప్పిందంతా చేస్తాను, సరే, కానీ ఆ స్త్రీ ఇక్కడికి రానంటే నీ కుమారుడిని అక్కడ తీసుకెళ్ళమంటావా అని అడిగాడు. అంతే, ఒకటే ఒక మాట. ఆమె ఇక్కడికి రానంటే మరి ఇక్కడ ఎవరిని పెళ్లి చేయొద్దు అంటున్నావు కాబట్టి ఇతన్ని అక్కడ తీసుకెళ్ళిపోమంటావా? ఇళ్ళ రకం తీసుకెళ్ళిపోమంటావా? అలా చేయడానికి వీల్లేదు. నా దేవుడు నాకు సహాయం చేస్తా. ఆ మాట బాగుంటుందండి, చాలా మంచి పాట. 5వ వచనంలోనే అక్కడ ఉంటుంది చూడండి. 6వ వచనం. అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఎంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. నమ్మకం ఇది, నమ్మకం అబ్రహాం. అవుతుంది, అర్థమవుతుంది మీకు?
నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు, కానీ నువ్వు ఖచ్చితంగా తీసుకొస్తావు. నాకు సహాయం చేసేది ఎవరో? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నాతో మాట్లాడిన దేవుడు నాకు సహాయం చేస్తాడు. నీవు మాత్రం ఇక్కడి నుంచి నా కుమారుని తీసుకెళ్ళిపోవడానికి వీల్లేదన్న. వెంటనే బయలుదేరాడు. 8:9 చదువుదామా? 8:9. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. నీ ప్రమాణం చెల్లుబాటులో ఉండదు, కానీ నీవు అక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ కింద చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణం చేసెను. అతడు తన యజమానుని ఒంటెల్లో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి ఆరాంనహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఎట్లన్నాడు? ఎవరితో అన్నాడు? అబ్రహాం గారి దాసుడు. అబ్రహాము గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఏ కార్యం చేసినా ప్రార్థన చేయకు. అబ్రహాం గారి గుణం అది. అబ్రహాము గారితో ఉన్నాడో ఆయన పేరు ఎలియాజరు, మర్చిపోకండి. ఆయన ఊరు అది కాదు, దమస్కు దమస్కులో ఉన్న ఒక వ్యక్తికి ఎలియాజర్ అని పేరేంటి అసలు? మీకు అర్థమవుతుందా? దమస్కులో ఉన్న ఒక వ్యక్తికి, దమస్కు పట్టణస్థుడికి ఎలియాజర్ అని పేరేంటి? ఎలియాజర్ అని పేరుకి అర్థం దేవుని సహాయం, దైవ సహాయం. దైవ సంబంధితమైన ఈ పేరు ఈయన పెట్టుకున్నాడు. అబ్రహాం లక్షణాలు, అబ్రహాం భక్తి విధానాలు, అబ్రహాంతో ఉంటున్నాడు, అబ్రహాములా ఉంటున్నాడు. అబ్రహాంలో ఎవరిని చూస్తున్నాడు? పరలోకపు తండ్రిని చూస్తున్నాడు. ఎవరో? ఎలియాజర్. ఇతనే దేవుడైతే ఇతను నేను ఎలా లోబడాలి? చాలా మంచి విషయం ఇది. ఇతనే దేవుడైతే, అబ్రహామే నా యజమాని దేవుడైతే నా యజమానికి నేను ఎలా లోబడాలి? దేవునికి లోబడినట్టుగా లోబడాలి. అది అబ్రహాము సేవకుడైన ఎలియాజర్లో ఉన్న మంచి లక్షణం. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆరాంనహారాయిము అనే ఒక ప్రాంతానికి వెళ్ళి, అబ్రహాం గారు బంధువులు ఉన్న ప్రాంతం వెళ్ళి నాహోర్లో చేరి అక్కడ ఒంటెలను మోకరింపజేసి పశువుల్ని, పిల్లలకు చెప్పలేము మనం, పిల్లలకు కూడా చెప్పలేము మనం, మోకరించమని చెప్పం, సరిగా ఉండరని చెప్పం, ఏమీ చెప్పం మనం పిల్లలకి. ఒంట్లకి చెప్తున్నాడు ఆయన మోకరించమని. ఒంట్లు ఏం చేస్తున్నాడంట? ఒంట్లు మోకరించమని చెప్పాడు. అవి ఒంట్లు కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాడు ఈయన. ఇది ఒంట్లు కూడా మన పిల్లలకి ఇవ్వలేము. సరిగా పెంచగా కదండి పిల్లలు ఎలా పాడైపోతున్నారు ఈ మధ్యకాలంలో. వారి ఇష్టానుసారమైన తిరుగుళ్ళు, వ్యవహారాలు, భయభక్తులు లేని జీవితాలు కదండి. త్రాగుడు, మద్యాలు, లేకపోతే సిగరెట్లు, విచ్చలవిడి తిరుగుబోతున్నాలు అలవాటైపోయి, ఏమండి ఇలాంటి పద్ధతులన్నీ అలవాటైపోతే కారణం ఏంటి? భయభక్తులు నేర్పట్లేదు. మొగలే అంటాం పిల్లలు మనం సన్నిధిలో. అబ్బే మొగల్ని ఇప్పడతాయి పిల్లలకి, పర్లేదులే ఎలా ఉండి పర్లేదు. అబ్రహాం దాసుడు ఎవరు మోకాలు ఎంతున్నాడు? ఒంటెల్ని మోకాలు ఎంతున్నాడు. ఒంటెల్ని. ఈ ఒక్క విషయం సరిపోద్దండి అబ్రహాం గారు ఎలియాజర్ జీవితాన్ని మనం నేర్చుకునే సంగతి కదండి. సరిపోద్ది ఒకటే నిజంగా చెప్పాలండి. మొక్కలు ఏంటంటే మన తమిళనాడులో ఒక్కొక్కకే ఆహారం పెడుతున్నాడు యజమానుడు. ఒక్కొక్కకే ఆహారం పెడుతున్నాడు. ఆహారం పెడితే తింటలేదు. అది చూసే ఉంటారు మీరు వీడియోస్. యజమానుడు పట్టుకొచ్చి కుక్క అన్నం పెడితే అన్నం తింటలేదు కుక్క. ఏ అంటే యజమానుడు అన్నం పెట్టి అప్పుడు అతను మోకరించి ప్రార్థన చేస్తే తింటుంది ఆ కుక్కది. అలా నేర్పడు కుక్కకి. నిజంగా ఆశ్చర్యపోతాం తెలుసండి. పట్టుకొచ్చి పెడతా తిందో, అడిగి తిరుగుతుంది తిందో. కాసేపటికి ఆ యజమానుడు మోకరించి ప్రార్థన చేసి పెడితే అప్పుడు తింటుంది కుక్క. కుక్కను మోకరింప చేసాడు అతను అక్కడ. కుక్కకి ఆ బుద్ధులు నేర్పడు. మన పిల్లలకి అమ్మ 500 కావాలంటే ఆన్లైన్లో అడిగన్నా సరే ఇచ్చేస్తారండి పిల్లలకి. ఇప్పుడు నాకు 1000 రూపాయలు కావాలి అంటే పక్కింటి వాళ్ళని అడిగినా సరే ఇచ్చేస్తున్నారంట.
అందుబాటులో లేకుండా ఉంటే, ఏ దుబాయ్లో ఉంటే వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి మా ఓడికి 1000 రూపాయలు ఇవ్వండి, నేను పంపుతాను మీకు అని చెప్పేసి అలా అడుగు ఇస్తున్నారంట. వీడు 1000 రూపాయలు పట్టిన ఎక్కడికి వెళ్తున్నాడు? మందుకి వెళ్తున్నాడు. మధ్యకాలంలో డ్రగ్స్కి ఎక్కువ అలవాటు అయిపోతున్న కుర్రోళ్ళు. డ్రగ్స్ అంటే తెలుసు కదా, నల్లమందు, రకరకాల పొళ్ళు ఉంటాయి, కొకైను, ఇలాంటి పొళ్ళు ఉంటాయి. వీళ్ళకి అలవాటు అయిపోరు. భీమవరంలో అమ్ముతున్నారని ఇదివరకు టాకు ఒకప్పుడు, ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఇదివరకు పెద్ద పెద్ద సిటీస్లో ఉండేది, తర్వాత రాజమండ్రి, తర్వాత భీమవరం అన్నారు. భీమవరం తర్వాత మన చుట్టుపక్కల ఈ కాలేజీలు నడుస్తున్నాయి కాలేజీలు, ఈ కాలేజీ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారంట. ఇప్పుడు పిల్లలు ఎవరో ఈ మందులు తాగట్లేదండి, కూరగాయలు ఏం తిన్నారు తెలుసా? ఈ డ్రగ్స్ వాడుతున్నారు. ఎంత భయంకరంగా మారిపోయి చూసారా? పిల్లలకి మనం ఏం నేర్పించట్లేదు? భక్తి నేర్పించట్లేదు. ఎలియాజరు ఒంటిల్ని ఏం చేశాడు? మోకరింపజేశాడు. 10 ఒంటిల్ని మోకరింపజేశాడు. 10 2 పిల్లలు కంట్రోల్ చేయలేం మనం. 2 పిల్లలకి భక్తి నేర్పలేం మనం. 2 పిల్లల్ని సరైన మార్గంలో నడిపించలేం మనం. అబ్రహాము దాసుడు ఎలియాజరు 10 ఒంటిల్ని మోకరింపజేశాడు. 10 నేర్చుకోండి. అబ్రహాం గారి దాసుని ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఇవన్నీ కూడా. మోకరింపజేసి ఎట్లా నేను ఏమన్నాడో వినండి జాగ్రత్తగా. చాలా మంచి విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఎట్లా నేను ఏమన్నాడో చూడండి. ఎంత మంచి మాట అన్నాడంటే అతను. ఎట్లా నేను ఏమన్నాను? నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా అన్నాడు. ఎవరితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు? ఎలియాజరు ఒంటెలను మోకరింపజేసి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన ప్రార్థనలో సహవాసం ఎవరు? ఇప్పుడు ఒంట్లు అవి ఎంతసేపైనా ఉంటాయి, మనం ఉండం. అవి ఎంతసేపైనా ఉంటాయి, ఆయనతో ప్రార్థన ఎంతసేపు చేసి ఉంటాయి. కానీ అలాంటోడు కాదులే అండి ఎలియాజరు ఏమంటున్నాడంటే, నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారో. ఎవరితో మాట్లాడుతున్నారు అనుకున్నారు? స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, ప్రభా చెయ్యి. ప్రార్థన కూడా చేయటం మర్చిపోరు ఇప్పుడు జనం. ప్రార్థన కూడా అసలు ప్రార్థన ఎలా చేయాలో మర్చిపోయారు జనం. కొన్ని ఈ టీవీ ఛానల్లోనూ మరి పెద్ద పెద్ద సేవకులని పిలువబడుతున్న వారు ఎవరో ఏదో ఒక సందర్భాన్ని ఎత్తుకుంటుంటే అలాంటి సందర్భాలు పల్లెటూరులో చేస్తున్నారు. పల్లెటూరులో అరే నువ్వు స్తుతాను, నేను స్తోత్రం అంటాను. ఏమనాలి ఇప్పుడు? ఒకడు స్తుతి అంటాడంటే ఇంకొకటి స్తోత్రం అంటాడంట. ప్రార్థన అంటే ఇది, ఆరాధన అంటే ఇది. ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు ఇలా చేస్తున్నారు. నువ్వు స్తుతని, నేను స్తోత్రం అంటాను. వీడు స్తుతి 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 అంటాడు. పక్కోడు ఏం చెప్పాలి ఇప్పుడు? ప్రార్థన. ఇదేంటి ప్రార్థన? ఆరాధన. ఇందా చెప్పాను. ఎవరో అహరోను కుమారులు ఎవరో 4 పేర్లు చెప్పాను. చెప్పాలి మీరు, మీకు ఊడిపోద్దు ఇప్పుడు. 4 పేర్లు చెప్పాను. అహరోను కుమారులు 4 చెప్పాను. ఎవరో మనకెక్కడ గుర్తుంటుంది? చెప్తున్నాను. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు 4 కుమారులు. ఈ 4 కుమారుల్లో ఇద్దరు చచ్చిపోయారని చెప్పాను. ఎందుకు చచ్చిపోయారు? దేవుని సన్నిధిలో ఉండాల్సిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తెచ్చారంట దహన బలిపీఠం మీదకే. లేకపోతే ధూపం వేయడానికి బలిపీఠం మీద నిప్పులు తీసుకొచ్చి వెయ్యాలండి. బలిపీఠం మీద నిప్పులు ఉంటాయి కదా, ఆరిపోయి ఎప్పుడు రజులుకుంటూ ఉంటాయి. ఆ బలిపీఠం మీద నిప్పులు తెచ్చి ఎక్కడ ధూపం వేయాలి? వీళ్ళు ధూపవేదిక మీద ధూపం వేయాలి. వీళ్ళు పెద్ద మేము ఏమైనా చేయొచ్చు అని బయట ఉన్న అన్యాగ్ని, అంటే బలిపీఠం మీద కాని అగ్ని పట్టుకొచ్చి ధూపం వేశారంట. దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు? దేవుడు ఏం చెయ్యాలి చెప్పాలి మీ నోటితో. అసలు అన్యాజ్ఞ అనేది మీ సన్నిధిలోకి తేకూడదు. ఆజ్ఞ
తెచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? ఆకాశం నుంచి అగ్ని దిగిపోయిందంట వీళ్ళిద్దరి మీదకే చచ్చిపోయారు అంటున్నారు. అహరోను గొప్పోడు, అహరోను కుమారులు తప్పు చేశారు, ఇద్దరు కుమారులు చచ్చిపోయారు ఒకసారే. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు? నాదాబు, అబీహు. కారణం ఒకటి చెప్పాలి మీరు. ఇప్పుడు కారణం ఒకటి చెప్పాలి. ఎందుకు చచ్చిపోయారు? దేవుడు వద్దన్న పని చేసినందుకు. ఎందుకు చచ్చిపోయారు? దేవుని సన్నిధిలోకి అన్య ఆచారాలు పట్టుకొచ్చినందుకు. ఇప్పుడు ఒకడు స్తుతి అంటాడంటే ఒక స్తోత్రం అంట. మీరు ఎక్కడ విన్నారా చెప్పండి? ఇది క్రైస్తవ సంఘం పుట్టి నేటికి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల్లో బైబిల్లో కానీ ఈ 2-3 సంవత్సరాలలోపు క్రైస్తవ సహవాసాలు సంఘ చరిత్రలో కానీ, సంఘ చరిత్ర పుస్తకాలు ఉంటాయి చదవని కావాలంటే, ఈ సంఘ చరిత్ర పుస్తకాల్లో కానీ ఎక్కడా కూడా ఇలాంటి పద్ధతులు లేవు. అసలు ఉన్నాయా? నువ్వు స్తుతి అని స్తోత్రం అంటే ఎక్కడ ఉందండి? అన్యుల్లో ఉంది. మీరు గమనించండి. అన్యజనుల్లో ఉంది. వారు చేసుకున్నామండి. అన్యజనుల్లో ఉంది. ఒకడు అంటాడు స్వామియే అంటాడు, ఇంకొకటి అంటాడు ఏమంటాడు? అయ్యప్పో అంటాడు. అర్థమవుతుందా? ఒకడు స్వామి అంటాడు, ఇంకోటి అయ్యప్పో అంటాడు. అన్యజనుల్లో ఉంది. దీన్ని పట్టుకొచ్చి క్రైస్తవుల్లో పెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? అప్పుడు ఏం చేయాలి? దిగట్లేదు అగ్ని దిగదు. అగ్నిలోకి వీళ్ళనే దింపుతాడు దేవుడు. దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేయాలో కూడా ఎవరికి తెలియట్లేదు. జ్ఞానం బొత్తిగా నశించిపోయింది జనాలకి జ్ఞానం బొత్తిగా నశించిపోయింది. చదువుకున్న వాళ్ళు లేరు అందులో అంటే వాళ్ళే చదువుకున్న వాళ్ళు, వాళ్ళే జ్ఞానవంతులు ఊరికి. మరి బుద్ధి ఏమైపోయింది? బుద్ధి కనీసం ఇంగితం ఉంటుంది కదా, కనీసం ఇంగితం అనేది ఉంటుంది మనిషికి కదా, కనీస జ్ఞానం అంటారు దాన్ని. ఆ ఇంగితం ఏమైపోయింది వీళ్ళకి? ఇలా చెబుతున్నారు కదని చెప్పిన మాటకు లోబడే తత్వం కూడా చచ్చిపోయింది మొత్తానికి. చెప్పిన మాటకు లోబడాలని తత్వం కూడా చచ్చిపోయింది. వీడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో అని ఒక నిందేయడం నేర్చుకున్నారు. కానీ మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామని తమను తాము సరి చేసుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారా? ఇది వీళ్ళు చేసే పద్ధతిలో క్రైస్తవ పద్ధతులు కాదు. ఆమెన్ సామ్యుల్ అని ఒకడు ఉన్నాడు. ఆమెన్ సామ్యుల్ పేరు చెప్తున్నాను నేనండి. ఈ ఆమెన్ సామ్యుల్ కూడా ఏం చేసి తెలుసండి? శుక్రం, వరదరం, విష్ణు, శశివర్ణం అని వస్తుంది అణిజనుల్లో ఇలాంటి శ్లోకాలు ఉంటాయి పాటలు. ఆ పాటలు దేవుడికి రీమిక్స్ చేసేసాడు మన యేసుప్రభుకి. ఈ శ్లోకాలు ఇప్పుడు యేసుప్రభు శ్లోకాలు పెట్టేసి సేమ్ ట్యూను సేమ్ మ్యూజిక్ పెట్టేసి ఈ ఆమెన్ సామ్యులు పాడేస్తున్న పాటలు. అణిజనులు ఏమన్నారు తెలుసా? మా పాటలను కాపీ చేయడానికి మీరు ఎవరు అసలు అడిగారు. నేను రుజువులు చూపిస్తాను కావాలంటే మీకు ఇవన్నీ కూడా. ఇది ఎక్కడ ఆచారం? ఇది ఎక్కడ పద్ధతులు? ఈ పద్ధతులు మనకు లేవు కదండి. అంటే ఈ పద్ధతులు మనవి కాదు, అన్య సహోదరులందరూ పాటిస్తున్న పద్ధతిలో మనకు తీసుకొచ్చి మనకు పెట్టేశారు. చిత్రాతి చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పదాలు చాలా ఉంటాయి కదండి. స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్ప. రాత్రంతా ఇదే భజన వీళ్ళకేమో స్తోత్రం, స్తుతి స్తోత్రం. పిల్లలందరూ సమకూర్చి మీరు అనండి. బుద్ధి ఉందో లేదో మా అసలుడికి బుద్ధి ఉందో లేదో అంటాడు. వీళ్ళు మీరు అనండి, మీరు స్తుతి అనండి, మీరు స్తోత్రం అనండి. ఒకరు స్తుతి అనాలంటే ఇంకొకరు స్తోత్రం అనాలంట. సిగ్గేయట్లేదు అసలు అటు పద్ధతులు పాటించడానికి. ఏమండి ఆలోచించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్లో కొన్ని విషయాలు రాశాను కనపట్టలేదు. చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్లో అన్యజనులు ఎలాగైతే ఉచ్చరిస్తున్నారో అదే విధానంలో వీళ్ళు కూడా ఉచ్చరిస్తున్నారు. తప్పిది సరి చేసుకోవాలి. నాదాబు, అబీహీనులు ఎలాగైతే దేవుని ఉగ్రతకు పాలైపోయారో అన్య ఆచారాల క్రైస్తవ సంఘాల్లోకి సహవాసాలు తెచ్చి ప్రతి ఒక్కడో కూడా దేవుని ఉగ్రతకే పాత్రుడైపోతాడు. అందులో అనుమానం అనేది లేదు. మనమైనా సరే వాక్యంలో ఉన్నదే సంఘంలో కనపడాలి. బలిపీఠం మీద ఉన్నదే సన్నిధిలో ఉండాలి అగ్ని. బలిపీఠం మీద అగ్ని కాకుండా సన్నిధిలో వేరే అగ్ని ఉండడానికి వీల్లేదు. బైబిల్లో ఉన్న పద్ధతులు కాకుండా ఏ పద్ధతి అయినా సరే క్రైస్తవ సంఘంలో తీసుకొచ్చావా నువ్వు శాపగ్రస్తుడివే, జాగ్రత్త. నేను శాపగ్రస్తున్నే, జాగ్రత్త. ఈ లైన్ దాటకూడదు అసలు ఎవరు కూడా. ఆ మాటకు వస్తే ఒక మాట చెప్తాను.
ఈ పాఠం అయ్యలే లేదు, కానీ ఆ మాటకు వస్తే ఓ మాట చెప్తాను. ఏంటంటే, ఓడూరులో కాదు, నెలమూరులో కాదు, బట్టలమూటూరులో కాదు, ఆలమూరులో కాదు, అసలు వాక్యం తెలిసిన సేవకుడు అని ఒక్కళ్ళు లేడు అని చెప్తే నమ్ముతారు మీరు? ఒక్కళ్ళు లేడు. క్రొత్త నిబంధనను అర్థం చేసుకున్న సేవకుడు ఒక్కళ్ళు లేడు తెలుసా? చెప్తాను ఈ మధ్యకాలంలో పాఠాలు మీకు 2 పాఠాలు చెప్పినప్పటికీ. క్రొత్త నిబంధనను అర్థం చేసుకున్న పాస్టర్ అని కూడా ఒక్కళ్ళు లేడు అసలు. ఈ ఊర్లో లేడు, డైరెక్ట్గా చెప్తున్నాను. ఓడూరులో లేడు, పక్క ఊర్లో లేడు, ఈ వెనకాల ఊర్లో లేడు, ఈ పక్క ఊర్లో లేడు. అందరూ దొంగలే. ఎవరికి ఏమీ తెలీదు. నాకు తెలుసనంటే 100 ప్రశ్నలు వేస్తాను. 100, ఒక్కటి కాదు, ఒక్క ప్రశ్న కాదు, 100 ప్రశ్నలు వేస్తాను. ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేరు. బైబిల్కి విరుద్ధంగా బోధ జరుగుతుంది తెలుసా మీకు? బైబిల్ విరుద్ధంగా జరుగుతుందని బోధ. మహానుచి రాత్రి అడుగుతున్నాను నేను ఒక మాట. ఆశీర్వాదం అన్న పదం కొత్త నిబంధనలో ఏంటి, దాని సంగతి ఏంటి అడిగాడు. ఆశీర్వాదం అన్న పదం కొత్త నిబంధన, దాని సంగతి ఏంటి అడిగాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆశీర్వాదం అనే పదం లేకుండా వాక్యం చెప్పగలడా ఏ బోధకుడైనా సరే? ఇక్కడ ఆశలు చూపించుకోకుండా ఎవడైనా వాక్యం చెప్పగలడా? కొత్త నిబంధన బోధ వేరు అసలు. మనం చెప్పాను, ఒక వైట్ పేపర్ ఉంది మలాకీకి మత్తయికి మధ్యలో. మలాకీకి మత్తయికి మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంది. ఆ వైట్ పేపర్ అర్థం అవ్వలేదు ఎవరికి. తెల్ల పేపర్ అర్థం అవ్వలేదు ఎవరికి తెలుసండి? తెల్ల పేపర్ అర్థమవుతే నీ బోధ అలా ఉండదు అసలు. తెల్ల పేపర్ అర్థమైతే ఇలాంటి వాళ్ళు బోధలు మారిపోవాలి అసలు. తెల్ల పేపర్ గురించి చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి టైం ఎంతైంది? 9 అయిందా? ఒక 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు ముగించేస్తాను. ఇక్కడ అబ్రహాం గారు దాసుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అబ్రహాం గారు దాసుడు 24 మత్తయి సువార్త ఆదికాండం 24 అధ్యాయము 12వ వచనం. నా యజమానులకు అబ్రహాము దేవుడు అని యెహోవా దేవదూత ఆరాధన యందు ఎచ్చగలిగి అని ఉంటుంది బైబిల్లో చదివేడితే అర్థమవుద్ది మనకైనా సరే, మనకని కదా ఎవరికైనా సరే. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి బైబిల్ చదివి అర్థం చేసుకుని ఏడిస్తే బైబిల్ ఏంటి అర్థమవుతుంది. దేవదూత ఆరాధన యందు ఎచ్చగలిగి అని ఉంటుంది. ఎలాంటి కోరికంటే వీళ్ళకి మేము కూడా దేవదూతల లాంటి ఆరాధన చెయ్యాలి అనుకుంటారంట. చూపించిన మాట కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17, 18, 19 3 కలిపి ఉన్నాయి. ఇక్కడ చదువుతాను చూడండి. నేను అతి వినయాసక్తుడై, ఎలాంటి అతి వినయం, అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి. ఎలాంటి కోరుకుందంటే వీళ్ళకి దేవదూతల ఆరాధన చేయాలి. మనం దేవదూతల ఆరాధన ఏంటి చెప్తాను చూడండి. నేను నోటితో చెప్పను, వాక్యం చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. వారు ఎవరు దేవదూతలు? 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఎవరెల్లో? దేవదూతలు, మనుషులు కాదు. ఈ దేవదూతలు ఎలా ఆరాధన చేస్తున్నారు తెలుసా? కింద 3వ వచనం. ప్రతి వాడు ఏం చేస్తున్నారో రెక్కలతో తమ కాళ్ళను ముఖాన్ని కప్పుకొని 2 ఎగురుతూ వారు అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒకే పదాన్ని రిపీటెడ్గా అంటారన్నమాట. దేవదూత ఆరాధన ఎలా ఉంటుందంటే ఒకే పదాన్ని రిపీటెడ్గా అంటారు, మళ్ళీ అంటారు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఒకడు అంటాడు. అర్థమవుతుందా? సైన్యములకు అధిపతి యెహోవా అని ఒక ఆయన అంటాడు.
మిగతా వాళ్ళు అంటారు పరిశుద్ధుడు 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 అంటారనమాట వాళ్ళు. ఇదే జరుగుతుంది చూడండి మీరు. ఒకడేమో జీవం గల దేవా నీకు స్తోత్రం అంటాడు, ఈ పక్కనే మహోన్నతుడికి దేవా అని ఒకడు అంటాడు, నీకు స్తోత్రం అంటాడు ఇంకొకడు. మమ్మల్ని రక్షించు దేవా, మమ్మల్ని కరుణించు దేవా అని ఒకడు అంటాడు, ఇంకోటి ఏమంటాడు, నీకు స్తోత్రం నీకు స్తోత్రం. ఏ ఆరాధన ఇది? అలా బాగుంటుందంట, డెవలప్. ఏ ఏ ఆరాధన ఇది? ఇది ఏ ఆరాధన? దేవదూతల ఆరాధన. ఇది ఎలాంటి ఆరాధన? దేవదూతల ఆరాధన. ఇది ఇచ్చగలిగిన వారు మనుషులు ఇప్పుడు ఉన్నారు. మేము కూడా దేవదూతల లాంటి ఆరాధన చేయాలనుకున్నారు, కానీ యేసుప్రభు చేసిన ఆరాధన చేద్దాం అనుకున్నారు ఎవరైనా? యేసుప్రభు అంటాడు ఒక మాట, యోహాను సువార్త 4:24 అంటాడు, 24-25 అంటాడు, 23 అంటాడు, మేమును చూడండి ఆ పదం ముగిస్తానే, 4:22 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం అన్నాడు. ఎవరో? ఈశ్వరుడు ఏమన్నాడంటే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అని అన్నాడు. అదవుతుందా? అంటే ఈశ్వరుడు ఆరాధించాడని అర్థమా, ఆరాధించలేదనా? ఆరాధించాడు. ఇప్పుడు ఎలా ఆరాధించుంటాడు ఆయన? ఎలా ఆరాధించాడు? నీకులాగా అరే మన అర్థం కలుద్దాంరా, నీకు మైక నాకు మైక, నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి అని పాట ఉండేది, గుర్తుందా లేదు మీకు? ఉందా? నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి అన్నట్టు, నీకొక మైక నాకొక మైక, నువ్వు ఒకటంటారా నేను ఇంకొకటి అంటానా? సిగ్గు శరం లేకుండా పిచ్చి పిచ్చి అసలు ఇట్లేదా? ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ? మేము ఆరాధన చేస్తున్నాం అన్నాడు. ఎవరో? యేసుప్రభు అన్నాడు మేము ఆరాధన చేస్తున్నాం అని అన్నాడు. ఎలా చేస్తున్నావు నువ్వు? నీకు లెక్క కాదన్నాడు. నీకు లెక్క కాదు, నీ ఆరాధన ఏంటి? దేవదూతల ఆరాధన. ఇది మాదేంటంటే దేవుని కుమారుల ఆరాధన. పని వర్క్ ఈజ్ వర్షిప్. ఏంటి? వర్క్ ఈజ్ వర్షిప్, పనియే ఆరాధన. మాది ఇది. మేము చేస్తున్నాం ఆరాధన అంటారు వీళ్ళు. మేము చేస్తున్నాం ఆరాధన, మేము చేస్తున్నాం. ఏంటి? మేము సువార్త చేయడమే దేవుని ఆరాధించడం కదా. మాది యేసుప్రభు ఆరాధన, మీది దేవదూతల ఆరాధన. మీది దేవదూతల ఆరాధన, మాది యేసుప్రభు ఆరాధన, అపోస్తుల ఆరాధన. మేము ఆరాధిస్తాం, మా క్రియల ద్వారా ఆరాధిస్తాం, మీరు పెదవుల ద్వారా ఆరాధిస్తారు. చూడండి దేవదూతల ఆరాధన. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8 చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8 ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు. 6 రెక్కలు అంటే ఎవరు అర్థం చేసుకోవాలి? 6 రెక్కలు అంటే ఎవరు అర్థం? శరాపులు. కెరూబులు వేరు, శరాపులు వేరు. కెరూబులకి రెండు రెక్కలు ఉంటాయి. దేవాలయంలో ఉన్న బొమ్మ కెరూబు, 2 రెక్కలే ఉంటాయి దానికి. ఏం తెలియదు మనకది. ఈ క్రైస్తవ సమాజానికి ఏమి తెలియదండి, బైబిల్ తెలియదని అసలు. నిలబెట్టి 4 మొక్కలు చెప్పరా కరెక్ట్గా వాక్యానికి లైన్ గీసుకుని అంటే 10 దిక్కులకి వెళ్ళిపోతారు వాక్యం చెప్తేకెళ్ళి. తెలుసండి? సరుకు లేని వాళ్ళు అసలు వాక్యంలో అసలు పసలేదు, సరుకు లేదు, ఏమి లేదు వీళ్ళ దగ్గర. కొన్నిసార్లు చూద్దాం నవ్వు వచ్చేస్తుంది వీళ్ళ మాటలకి. తెలుసండి? శరాపులు వేరు, కెరూబులు వేరు. కెరూబులకి 2 రెక్కలు ఉంటాయి, శరాపులకు 6 రెక్కలు ఉంటాయి. మర్చిపోకండి, శరాపులకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరో చెప్పాలి మీరు ఇప్పుడు. 8. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఈ శరాపులు మహాదూతలు అన్నమాట. ఇవి మహాదూతలు, కెరూబులు, శరాపులు. ప్రతిదానికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఇవి అంటున్నాయి చూడండి, ఇప్పుడు ఇవి ఆరాధన చేస్తున్నాయి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని 3 సార్లు రాసి ఉండి అక్కడ. 3 సార్లు కాదు, 30 సార్లు కాదు, 3 లక్షల సార్లు అంటారు వాళ్ళు. అదే మాట తెలుసండి, అన్నమాట అంటారు వాళ్ళు. ఎవరో? దేవదూతలు.
ఒకడేమో ఏమంటున్నాడు, సర్వాధికారి అయిన దేవునికి అనంటే ప్రభు అంటే పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తాయంట. ఎవరో దేవదూతలు. అది దేవదూతల ఆరాధన, మంద కాదండి. మన ఆరాధన అది కాదు, దేవదూతల ఆరాధన అది. మన ఆరాధన ఏంటి? పనియే ఆరాధన. దేవుని క్రియలు చేయడమే యేసుక్రీస్తులాగా మనకు నియమించబడిన ఆరాధన. అర్థమవుతుందా? అంతేగాని దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగిన ఇలాంటి మనుషుల వలె మన ఆరాధన చేయకూడదు. ఎవరో చేయకూడదండి. ఇసిగిపోతున్నారండి జనం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇసిగిపోతున్నారు. ఏంటి గోల, ఏంటి మైకులు, ఏంటి మాటలు, ఏంటి పద్ధతిలో ఇసిగిపోతున్నారు జనం. అంతమందిని విసిగించేది ఆరాధన వద్దా? ఆలోచించండి మీరే. ఇంతమందికి వ్యతిరేకమైపోయి, ఇంతమందికి వ్యతిరేకంగా ఇంతమందిని ఇసిగించేసి, ఇంతమందికి గోల 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 చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి చేసేది ఆరాధన కాదు. అబ్రహాం గారు సేవకుడు ఎలియాజరు చేస్తున్న ప్రార్థన డైరెక్ట్. ఇంకో మాట్లాడు. ఏ భక్తుడు ప్రార్థన చేసినానండి డైరెక్ట్ అని ఇంకేముండదండి. నిజంగా బైబిల్ చదవండి. బోధకులు నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు. మీరు ఏ వాక్యం చెప్పేవాడు నమ్మొద్దు. మీరు బైబిల్ చదవండి. నిమ్మని చెప్పేది మీకు. బైబిల్ నమ్మండి. బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఏ భక్తుడు కూడా మనవాళ్ళు చేస్తున్నట్టుగా ప్రార్థన చేయడండి. డైరెక్ట్గా మాట్లాడతాడు. దేవా, ప్రభువా, మహోన్నతుడికి దేవా. చూసారా? ఆయన నా యజమానుడైన అబ్రహాము దేవుడు అయిన యెహోవా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసినా ఏం చేసినా దేవుడితో సొంత తండ్రితో మాట్లాడినట్టుగా మాట్లాడాలి. అది ఘనత. మన అమ్మనితే మన నాన్నతో ఏమంటాం? వీరాతి వీరుడు, దాన వీర సోర కర్ణుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రభువైన మా నాన్న అని అన్నామనుకో లాగి పీకుతాడు. ఎక్కడ నువ్వు నాన్న అని పిలిస్తే ఎంత బాగుంటుందండి. బుద్ధి ఉంటే, జ్ఞానం వికసిస్తే ఇలా ఆలోచన చేస్తాం. వికసించకపోతే ఇలాగే మాట్లాడతాం. వీరాతి వీర, రాజ మార్తాండ, మహాశోర. చూసారా? ఇలాగే మాట్లాడతాం. నాన్నతో నాన్నలాగా మాట్లాడాలి. యేసుప్రభు మాట్లాడలేదా? తండ్రి అంటాడు. నాన్నగారితో మాట్లాడాలి. అందుకని నాన్నతో ఇలా మాట్లాడాలంటే అర్థం చేసుకోండి. ప్రతిదాన్ని సరి చేసుకోవాలి మనం. దేన్ని కూడా అశ్రద్ధగా తీసుకోకూడదు. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మనం చెప్పాలనుకుని చెప్తే మాటలాగా ఉండవు. దైవికమైన మాటలు. వీటిని అనుసరించి గుణపడాలని మీ అందరికి తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం.